హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి, కొంచెం సాల్ట్ తీసుకోవాలి, అలాగే ఆయిల్ వేసుకొని దాన్ని ముందుగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 4 పెద్ద సైజు ఆనియన్లు, 5-6 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ధనియాల పొడి, కారము, కొత్తిమీర తీసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వచ్చేలాగా బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని మనం చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్నాక వేడివేడి పెనం మీద లైట్గా 10 సెకండ్లు అటు ఇటు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న షీట్స్ని అటు ఇటు అనీవెన్గా కట్ చేసి షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ షీట్ని సగం వరకు పెట్టేసుకొని దానికి మైదా పిండి అప్లై చేసుకొని సమోసా షేప్లో తిప్పుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టేయాలి. స్టఫింగ్ పెట్టిన తర్వాత మైదా పిండితోనే దాని సమోసాను మొత్తం కవర్ చేసేసేయాలి. కవర్ చేసిన తర్వాత వేడివేడి ఆయిల్లో ఈ సమోసాలను డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. తర్వాత ఈ ఉల్లి సమోసాకి కాంబినేషన్గా పచ్చిమిర్చిని పినీస్తో ఘాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని దాని మీద సాల్ట్ చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.